ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో దుమారం లేపుతున్నాయి. అయితే సివిల్ సర్వీసు ఉద్యోగాలలో రిజర్వేషన్ కోటాను ఇవ్వకూడదని చెప్పేసి ఆమె అభిప్రాయపడ్డారు. దివ్యాంగులు దీనికి అనర్హులు అన్నట్టు ఆమె వ్యాఖ్యలు చేసింది. అయితే దీనిపై దివ్యాంగులందరూ కూడా ముక్త కంఠంతో ఆమెపై ఫైర్ అవుతున్నారు. ఎందుకంటే ఇటువంటి వ్యాఖ్యలు మాత్రం నిజంగా ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసేది. ఒక ఐఏఎస్ అధికారిని తను చేసేటువంటి ప్రతి పనిలో కూడా తను ఎంతో మందిని ఇన్స్పైర్ చేయాలి. ఎందుకంటే చదువుకున్నటువంటి విద్యావేత్త కాబట్టి ఆమెకు సమాజం పట్ల అవగాహన ఉంది. ఆమె కలెక్టర్గా చేసిన సందర్భాలు ఉన్నాయి. తర్వాత ముఖ్యమైనటువంటి శాఖలు చేసి ఎంతోమందికి ఇన్స్పైర్గా ఉండాల్సినటువంటి ఒక మహిళ ఇటువంటి కామెంట్స్ చేయడం పట్ల దివ్యాంగులందరూ కూడా సీరియస్ అవుతున్నారు. ఎందుకంటే రిజర్వేషన్ కోటాలో డాక్టర్స్ ఇవ్వట్లేదు, అలాగే పోలీస్ అధికారులకు ఇవ్వట్లేదు. దివ్యాంగులకు ఎందుకు ఇస్తున్నారు ఈ యొక్క రిజర్వేషన్లో? వాళ్ళకి అందరూ తిరగాలి, ప్రత్యేకంగా పనిచేయాల్సి ఉంటుంది, శారీరక శ్రమ ఉంటుందని తను అర్థం వచ్చేటట్లు చెప్పింది. అయితే ఈ విషయంలో కూడా బాలలలిత లాంటి వ్యక్తులు కూడా ఆమె యొక్క వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఉన్నారు. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఆమెను అందరూ దుయ్యపడుతున్నారు. నిజంగా స్మితా సబర్వాల్ లాంటి వ్యక్తి ఇటువంటి కామెంట్ చేసేటప్పుడు కొంచెం ఆలోచించాల్సినటువంటి అవసరమైన ఉంది. వారికి వెంటనే క్షమాపణ చెబుతూ కూడా తన గౌరవాన్ని కాపాడుకున్నట్లు ఉంది. ఎందుకంటే దివ్యాంగులు అనే వాళ్ళు వారికి ప్రమేయం లేకుండా వారు అటువంటి అంగవైకల్యంతో పుట్టేటువంటి సమయం ఉంది. సో వారిని ఇంకా ఇన్స్పైర్ చేయాలి. ఎందుకంటే దివ్యాంగుల వాళ్ళు ఎంతోమంది కూడా అనేక రంగాల్లో రాణించారు, కలెక్టర్లు అయ్యారు, అనేక రంగాల్లో డాక్టర్లు అయ్యారు. అనేక సందర్భాల్లో కూడా ఎంతోమందికి ఇన్స్పైర్గా ఉన్నటువంటి సందర్భాలు మనం ఎన్ని కోకొలలు చూడవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది మేధావులు ఉన్నారు. వారికి సరైన తోడ్పాటు అందిస్తే ఖచ్చితంగా వారు ముందుకెళ్ళేటువంటి అవకాశం అనేక సందర్భాల్లో నిరూపించారు. వారు కేవలం వాళ్ళ మేధాశక్తి చాలా సంపన్నమైనది, చాలా విద్యావంతులు ఉన్నారు, వారికి నిజంగా తెలివైన వ్యక్తులు ఉన్నారు. వారిని ఎందుకంటే శారీరకంగా అవసరం లేదు, దీనికి కావాల్సిన మేధాశక్తి. ఐఏఎస్ లాంటి అధికారం ఉన్నప్పుడు ఒక పాలసీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు మేధాశక్తి ఉండాలి. అది వికలాంగులో ఉంటుంది. ఏదో అంగవైకల్యం ఏదో విషయంలో కొంచెం పొరపాటు జరిగినప్పుడు వారికి ప్రభుత్వాలు సహకరించి వాళ్ళ ముందు తీసుకెళ్తే ఇంకా బాగుంటుంది. కానీ ఇప్పటికి కూడా వారికి అన్యాయం జరుగుతుందని చెప్పచ్చు. వారికి నిజమైన తోడ్పాటు ఇచ్చి వారిని ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగితే ఇంకా కూడా రాణించేటువంటి అవకాశం ఉంది. సో సోషల్ మీడియా వ్యాప్తంగా స్మితపై చాలా కామెంట్ చేస్తున్నారు. ఇది తన పద్ధతి మార్చుకోవాలని, క్షమాపణ చెప్పాలని, ఇటువంటి వ్యాఖ్యలపై కూడా చాలామంది సీరియస్ అవుతుంది. తెలంగాణ మంత్రి సీతక్క కూడా ఇటువంటి విషయాల్లో ఆమె కూడా చాలా సీరియస్ అయింది. ఇంకా అనాదిగా ఎటువంటి జరుగుతూనే ఉన్నాయి. ఒక మహిళ అయి ఉండి దివ్యాంగులపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదని చెప్పేసి ఆమె అన్నారు. ఈ విషయం పట్ల కూడా రేవంత్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పేసి అన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇటువంటి వ్యాఖ్యలు చాలా సెన్సిటివ్ మ్యాటర్స్. వారిని ఇంకా ఇన్స్పైర్ చేసేవిగా, ఉత్తేజభరితంగా ఉండాలి. వారికి ఇంకేమైనా హక్కుల కోసం ప్రతి ఒక్కరు తోడ్పాటు అందించాలి. ఎందుకంటే వారు అంగవైకల్యం ఉన్నప్పటికీ కూడా ఎంతో ఆత్మస్థైర్యంతో, ధైర్యంతో చదువుకుంటూ ముందుకెళ్తూ జీవనం సాగిస్తున్న వాళ్ళు కోకొలలు ఉన్నారు. వారిని ఇన్స్పైర్ చేస్తే ఎంతమంది ఉన్నారు. వాళ్ళు కొన్ని వందల మంది, వేల మందికి కూడా జాబులు ఇచ్చేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో వారిని తప్పు పట్టడం అనేది స్మితా సబర్వాల్ లాంటి ఒక అధికారిని చేయడం అనేది సరైనది కాదని సోషల్ మీడియా వ్యాప్తంగా అంటున్నారు. మనం కూడా అదే అభిప్రాయాన్ని కూడా వెలుగుస్తుంది. ఎందుకంటే దివ్యాంగులు అనే వాళ్ళు చాలా శక్తివంతులు. వారికి సపోర్ట్ ఇస్తే ఎటువంటి లక్ష్యాన్నైనా చేరుకోగలిగేటువంటి సత్తా వారిలో ఉందనేది అనేక సందర్భాల్లో ప్రూవ్ చేస్తారు.